నిజమైన స్నేహానికి ఇంతకంటే నిర్వచనం ఏదీ ఉండదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారి కంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు. దేశాల మధ్య, దేశాధినేతల మధ్య అలాంటి స్నేహం ఉంటే అసలు సమస్యలే ఉండవు. మన దేశానికి అలాంటి నమ్మకమైన మిత్రదేశం రష్యా. తాజాగా మరోసారి రష్యా అదే రుజువు చేసింది. చమురు కొనుగోలు వివాదంలో భారత్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసింది. ఇండియాకు ఏ దేశం నుంచైనా చమురు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉందంటూ సానుకూల ప్రకటన చేసింది. ఈ ఎపిసోడ్లో భారత్ ఏం చేయబోతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇంతకు అమెరికా ట్రేడ్ డీల్ వేళ మాస్కో చేసిన సానుకూల ప్రకటన ఏంటి? భారత్కు ఏ దేశం నుంచైనా చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఉందనడం ద్వారా ఏం చెప్పాలనుకుంది? మిత్రదేశం విషయంలో మోదీ సర్కార్ ఎలా ముందుకెళ్లబోతోంది? లెట్స్ వాచ్. అమెరికాతో చమురు కొనుగోలు వివాదం, రష్యా కీలక ప్రకటన, భారత్కు ఏ దేశం నుంచైనా క్రూడ్ కొనే స్వేచ్ఛ ఉందని క్లారిటీ. నిజమైన స్నేహితుడి వెంట నిలవాల్సిన సమయం వచ్చిందా? మాతో ట్రేడ్ డీల్ కోసం రష్యా చమురు కొనుగోలును పూర్తిగా ఆపేస్తానని మోడీ సర్కార్ హామీ ఇచ్చింది. ట్రంప్ ఈ ప్రకటన చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ మొదలైంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం మిత్రదేశాన్ని గాలికొదిలేస్తారనే ప్రశ్నలు మొదలయ్యాయి. లోక్సభలో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోడీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారనే స్థాయిలో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా స్పందించలేదు. అమెరికాతో ఒప్పందం కోసం రష్యా చమురు దిగుమతులు ఆపేస్తున్నారు, కనీసం తగ్గిస్తున్నారు కూడా చెప్పలేదు. అటు ట్రంప్ కార్యవర్గం మాత్రం రష్యా చమురుని ఇక భారత్ కొనేది లేదంటూ వరుసగా ప్రకటనలు చేస్తూనే ఉంది. దీనిపై రష్యా తొలిసారిగా తమకు భారత్ నుంచి ఎలాంటి సమాచారమూ లేదని ప్రకటించింది. తాజాగా అదే రష్యా భారత్కు ప్రపంచంలో ఏ దేశం నుంచైనా ముడి చమురు దిగుమతి చేసుకునే స్వేచ్ఛ ఉందంటూ సానుకూల ప్రకటన చేసింది. ఆ ప్రకటనే భారత్తో స్నేహం విషయంలో రష్యా నిస్వార్థంగా ఉందని మరోసారి రుజువు చేసింది. ఈ ఆడియోలో వినిపిస్తున్న మాటలు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్వి. ఈ మాటలకు అర్థం ఏంటన్న ప్రశ్నకే వస్తే, భారత్కు రష్యా ఒక్కటే చమురును సరఫరా చేయడం లేదన్న విషయం మాతో పాటు అంతర్జాతీయ ఇంధన రంగ నిపుణులందరికీ తెలుసు. ఆ దేశం ఎప్పటి నుంచో ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. అందువల్ల భారత్ చమురు కొనుగోలు నిలిపేయడం కొత్త విషయంగా తోచడం లేదు అని. కాస్త వివరంగా చెప్పాలంటే, తన శక్తి అవసరాల కోసం భారత్కు ఎవరి దగ్గరైనా చమురు కొనుగోలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉందని. ఈ విషయంలో తాము ఎటువంటి ఆందోళన చెందడం లేదని రష్యా స్పష్టం చేసింది. రష్యాకు భారత్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అని, ఇంధన రంగంలో తమ మధ్య ఉన్న బంధం రెండు దేశాలకు ప్రయోజనకరమని పెస్కోవ్ పేర్కొన్నారు. నిజానికి చమురు కొనుగోలు విషయంలో ఇలా మన దేశానికి అనుకూలంగా ప్రకటన చేయాల్సిన అవసరం మాస్కోకు లేదు. క్రెమ్లిన్ కు భారత్ను తమ చమురుని కొనుగోలు చేయాలని డిమాండ్ చేసే హక్కు ఉంది. 2021 వరకు భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా వాటా కేవలం 0.2% మాత్రమే. కానీ 2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డిస్కౌంట్ ధరకు రష్యా చమురు లభించడంతో భారత్ తన కొనుగోళ్లను భారీగా పెంచింది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో సుమారు 3/4 అంటే 35% రష్యా నుంచే వస్తోంది. ప్రతిరోజు సుమారు 1.3 నుంచి 1.5 బిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు భారత రిఫైనరీలకు చేరుతోంది. రోజుకు సగటున 15 లక్షల నుంచి 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్కు సరఫరా చేస్తోంది. ప్రతి బ్యారెల్కు $10-11 డిస్కౌంట్ ఇస్తోంది. గడిచిన 4 ఏళ్లలో భారత్ రష్యా చమురుపై సుమారు $17 బిలియన్ నుంచి $20 బిలియన్ వరకు ఆదా చేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 1.5 లక్షల కోట్ల ప్రజాధనం సేవ్ అయింది. ఈ మొత్తం మన దేశం ఒక సంవత్సరానికి ఆరోగ్యం లేదా విద్యపై చేసే సగటు బడ్జెట్ ఖర్చుకు సమానం. రష్యా చమురుతో ఇంత లాభం పొందాం కాబట్టి తమ చమురుని కొనుగోలు చేయమని అడిగే హక్కు క్రెమ్లిన్ కు ఉంది. కానీ అది ఆ పని చేయలేదు. భారత్కు ఎవరి దగ్గర నుంచైనా చమురు కొనే స్వేచ్ఛ ఉందంటూ మద్దతుగా నిలిచింది. ఒకవేళ పుతిన్ స్థానంలో ట్రంప్ ఉంటే కనుక ఖచ్చితంగా భారత్ మేడపై కత్తి పెట్టేవాడు. తమ నుంచి ఇన్ని లాభాలు పొందారు కాబట్టి తమ చమురునే కొనాలని డిమాండ్ చేసేవాడు. పుతిన్ మాత్రం ఆ పని చేయలేదు. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ విషయంలో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలుసు. భారత్కు ఏ దేశం నుంచైనా చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛ ఉందని చెప్పడం ద్వారా రష్యా తన గొప్ప మనసు చాటుకుంది. మరి ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? అసలు ఈ ప్రశ్నే అవసరం లేదు. ఎందుకంటే ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాను గాలి కొదిలేయదు. చమురు దిగుమతులు కాస్త తగ్గించొచ్చేమో, కానీ అమెరికా చెబుతున్నట్టు పూర్తిగా నిలిపేయడం అసాధ్యం. రష్యా ఎక్స్పర్ట్స్ లెక్కలు కూడా ఇదే చెబుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు పూర్తిగా ఆపలేవని ఆ దేశ జాతీయ ఇంధన భద్రతా నిధి నిపుణుడు ఐగోర్ యుష్కోవ్ స్పష్టం చేశారు. అమెరికా ఎగుమతి చేసే షేల్ చమురు తక్కువ గ్రేడ్లు కలిగి ఉంటుంది. గ్యాస్ కూడా తక్కువ కండెన్సేట్ తో ఉంటుంది.
ఉంది. వాటితో పోలిస్తే రష్యా భారీ సల్ఫర్ అధికంగా ఉండే యూరల్స్ ను సరఫరా చేస్తుంది. కాబట్టి తక్కువ గ్రేడ్లు ఉండే చమురును అమెరికా నుంచి భారత్ అధిక ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రత్యామ్నాయం అంత సులభం కాదు. పైగా రష్యా రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును సరఫరా చేస్తోంది. అంత పరిమాణంలో అమెరికా చేయలేదు అని యుష్కోవ్ తెలిపారు. అంతేకాదు 2022లో భారత్, అమెరికా ఇతర దేశాల నుంచి చమురు కొనడం వల్ల బ్యారెల్ ధర $120 పెరిగిందని వివరించారు. మరోవైపు రష్యా చమురును పూర్తిగా నిలిపేసి అమెరికా చమురుకు మారాలంటే భారత రిఫైనరీల సాంకేతికతలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుందట. ఇది అదనపు ఖర్చుతో కూడుకున్న పని. ఎలా చూసుకున్నా భారత్కు రష్యా చమురే బెటర్ ఆప్షన్ గా కనిపిస్తోంది. పైగా అమెరికా కూడా మన అవసరాలకు తగ్గట్టుగా చమురు సరఫరా చేయలేదు. అన్నింటికీ మించి మిత్రదేశం నుంచి సాయం పొంది కూడా మధ్యలో విడిచిపెట్టడం భారత విధానము కాదు. ప్రతి కష్టంలో అండగా నిలిచిన రష్యాను అస్సలు వదులుకోదు. అందుకే ఈ వ్యవహారంలో మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. అమెరికాతో కీలక చర్చలు జరుపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తూనే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటామనే ప్రతిపాదనలు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెనుజులా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ సిద్ధమవుతోంది. ఈ ప్రయత్నాలు ఫలితాన్నిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఒకవేళ అందుకు అమెరికా అంగీకరించకపోతే మాత్రం ఖచ్చితంగా రష్యా వైపు నిలవడానికి అవకాశాలు ఉంటాయి. దీనిపై క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టొచ్చేమో. కానీ రష్యాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే సాహసం మోడీ సర్కార్ చేయదంటే చేయదంతే.